విద్యుత్ రాజధాని నిర్మించేందుకు ప్రపోజల్స్ ఆయన తయారు చేసినటువంటి పరిస్థితులు కేంద్రానికి రాజశేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం రాజశేఖర్ గారు ప్లీజ్ రాజశేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం నేను ఒకసారి అనంతపురం మా ప్రతినిధి రసూల్ ఉన్నారు ఒకసారి అక్కడ, ఎందుకంటే అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయనేది తెలుస్తుంది. నిజమా పరిస్థితి ఉందా? తాడిపత్రిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అనేది మనకు సమాచారం ఉంది. అక్కడ మరి కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రసూల్ మరింత సమాచారం అందిస్తారు. రసూల్, గుడ్ మార్నింగ్ రాజేష్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటే ప్రధానంగా అనంతపురం జిల్లా అదేవిధంగానే సత్యసాయి జిల్లాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, అదేవిధంగానే ఎస్పీ గౌతమి సాలి, అదేవిధంగానే సత్యసాయి జిల్లాకు సంబంధించి చూస్తే ఎస్పీ మాధవ్ రెడ్డి, అదేవిధంగానే కలెక్టర్ల నేతృత్వంలో, అదేవిధంగానే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి ఏజెంట్లకు సంబంధించి వాళ్ళ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు ఎస్పీల నేతృత్వంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేశారు. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లా జేఎన్టీయు కేంద్రంలో 8 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగానే సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం సమీపంలో 2 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో, అదేవిధంగానే లేపాక్షి వద్ద ఉన్నటువంటి డాక్టర్ అంబేద్కర్ గురుకుల జరుగుతుంది. అంటే అనంతపురం జిల్లా జేఎన్టీయూలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రంలో 8 నియోజకవర్గాలు అనంతపురం, అదేవిధంగానే తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, సింగనమాల ఈ ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా కళ్యాణదుర్గం ఈ నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాలు ఇక్కడ జరుగుతుండగా సత్యసాయి జిల్లాలో బిట్స్ కళాశాలలో హిందూపురం, అదేవిధంగానే పెనుగొండ ఈ వీటికి సంబంధించి జరుగుతుంది. అదేవిధంగానే అక్కడ ధర్మవరము, అదేవిధంగానే సత్యసాయి జిల్లా ఉన్నటువంటి పుట్టపర్తి, అక్కడ లేపాక్షి వద్ద ఏర్పాటు చేసినటువంటి దాదాపుగా 14 నియోజకవర్గాల్లో జరుగుతుంది. రసూల్, తాడిపత్రిలో నేను ఇంతకుముందు అన్నట్లు తాడిపత్రిలో కొంత కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది అని తెలుస్తుంది, మన సమాచారం ఉంది. అక్కడ ఎలా నడుస్తుంది? అక్కడ కౌంటింగ్ ఎలా నడుస్తుంది? ఎస్, అక్కడ ప్రధానంగా మొత్తం పైన తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవలు, అల్లర్ల నేపథ్యంలో రాళ్ల దాడులు, అదేవిధంగానే వివిధ రకాలు జరిగినటువంటి దాళ్ల నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యేకంగా పోలీసులు దృష్టి కేంద్రీకరించారనేటువంటి విధంగా చెప్పొచ్చు. అక్కడ కర్ఫ్యూ వాతావరణం, కర్ఫ్యూ ఏర్పాటు చేశారనేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం కాబట్టి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అస్మిత్ రెడ్డికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో తాడిపత్రి పూర్తిగా చాలా సమస్యాత్మకమైనటువంటిది, సున్నితమైనటువంటి ప్రాంతంగా గుర్తించి అక్కడ ప్రత్యేక పారామిలిటరీ బలగాలు, అదేవిధంగానే స్పెషల్ పార్టీ బృందాలు వీటన్నింటి కూడా పెట్టారు. మొత్తం తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో మొత్తం దుకాణాలన్నీ కూడా పూర్తిగా మూసివేశారు. అదేవిధంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కావచ్చు, అదేవిధంగానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద కావచ్చు, అక్కడ పూర్తిగా ఆ ప్రాంతాలను మొత్తం పోలీసులు తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొత్తం పైన అక్కడ ఒక చిన్న చీమ కూడా వెళ్లే పరిస్థితి లేదనేటువంటి విధంగా అక్కడ బందోబస్తు చర్యలు తీసుకున్నారు. రాజేష్, థ్యాంక్ యూ రసూల్. శ్రీరామ్ గారు, ఒక బ్రేకింగ్ వచ్చింది, ఒకసారి ఒక బ్రేకింగ్ చూద్దాం. పీఠాపురంలో తొలి రౌండ్లో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. మనము ఫస్ట్ నుంచి కూడా అనుకున్నాము, ఎందుకంటే అందరూ రాష్ట్ర ప్రజలంతా కూడా పిఠాపురం వైపే ప్రత్యేక దృష్టి పెట్టారు.